చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోటా గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఇది. లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మా ఇక్కడ మొట్టమొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది, నాకు చాలా ఇదిగా చెప్పారు. నాకు బాగా కదిలించేసింది. నాకు అలాంటి వ్యక్తి అది ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ. కోట గారు అంటే శ్రీరంగారావు క్యారెక్టర్ నటులు చరిత్ర ముగిసిపోయింది నేను భావిస్తున్నాను. నాకు ఫాదర్ ఫిగర్. అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసే అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పరిచయం. ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ చేసిన సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం చాలా బాధాకరంగా. ఆత్మ శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతి. అయ్యో ఈరోజు కోట గారు మన మధ్యలో లేదంటే నిజంగా ఇట్స్ వెరీ వెరీ సాడ్ థింగ్. చాలా బాధగా ఉంది. అండ్ వన్ ఆఫ్ ఫైనెస్ట్ యాక్టర్స్, మోస్ట్ వర్సటైల్ యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అండ్ లేకపోవడం నిజంగా నాకు పర్సనల్గా ఐఎమ్ వెరీ వెరీ సాడ్. అండ్ మై అసోసియేషన్ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ I've been very very close to కోట గారు. అండ్ కెరీర్లో ఎన్నో మంచి చిత్రాలు చేశాను. లైక్ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు కానీ, శత్రువు కానీ, గణేష్ కానీ, ఆడవారు మాట్లాడుకుంటాను. అండ్ మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోట గారు తీశారు. మా ఫాదర్ రామనాయుడు గారు, అన్నయ్య సురేష్ కానీ, రానా కానీ, మేమందరం వి చెరిష్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ కోట గారు. Today is not here with us. May his soul rest in peace. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోటా శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా
ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది. అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది. ఆయనతో షూటింగ్ ఉందంటే కనుక ఇలా కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇంకా ఆయన చేయలేని క్యారెక్టరు, చేయని క్యారెక్టరు, మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. కొద్దిగా జరుపుకోండి మా తమ్ముళ్ళు, కొద్దిగా జరుపుకోండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనల్లో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల, నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. నోబడీ can compensate his death, replace him. He worked for the last 4 decades. He acted 750 films. He acted not only in Telugu, Kannada, Tamil and also Hindi. He had a track record of acting in films, nearly 750 films. He got 7 Nandi Awards, and also he
worked as MLA also for 5 years. I was very happy to associate with him as public representative. When I was CM, he was MLA. He has done tremendous public service at that time. Today, we are all unable to digest his death. Anyway, he has done extremely well for the welfare of the people, and also he contributed for the Telugu film industry and other film industry also. I pray God to give him his soul in rest, and also I pray God to console their family members to recoup and move forward. It is a destiny nobody can escape. Thank you. అందరికీ నమస్కారం. చాలా బాధాకరం, దుఃఖం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, భారతీయ కళారంగం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోయింది. కోటా బాబాయ్ మహోన్నత నటుడు. నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు. 83 ఏళ్ల వయసులో గత 20 రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది. చాలాసేపు కూర్చుంటే ఆయనే కబురు చేసి పిలిపించారు. ఒకసారి వచ్చిపోరా అన్నాడు. వస్తే ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నంబర్ నాకు ఇచ్చి, నా నంబర్ వాళ్ళ మనవాడికి ఇప్పించి, అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలకి కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు. ఏందో నాకు బాధ్యత చెప్పాడేమో అనిపించింది. ఆ రోజు ఆయన కాలు, ఆయన పరిస్థితి చూసి చాలా దుఃఖపడ్డాను. ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు, ఆయన చేసిన విధానం, ఆయన జరిగిన జీవన శైలి, ఆయన బతికిన జీవన శైలి ఓ అద్భుతం. ఆయన కోల్పోవటం చాలా నష్టం. చాలా నష్టం జరిగింది కళామ తల్లికి. ఒక గొప్ప నటుని కోల్పోయాం. చరిత్రలో ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్ర రాస్తే కోటా గారికి ఒక పేజీ ఎప్పుడూ ఉంటుంది. ఒక మహానటుని కోల్పోయాం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి మేమందరమే ఇప్పుడు ఒక బిడ్డలాగా, ఒక ఆత్మీయులాగా నిలబడతాం. ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని, ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలని భగవంతుగా కోరుకుంటాం. కోటా శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. సో కోటా శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. నేను ఆయనతో దర్శకుడిగా పనిచేయలేకపోయాను, కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా చిత్రాలు పనిచేశాను. గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. నవరసాల్లో ఏ పాత్ర అయినా చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నేను డైరెక్టర్ అయ్యాక చాలా ఫంక్షన్స్లో కలిసేవాడిని. ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు, నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను, ఆయన నాకు మంచి పాత్ర ఇస్తాను, అంత ఎంతూజియాస్టిక్గా ఉండేవారు ఆయన. సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు. బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతోమంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్ర మన మధ్య ఎప్పుడు, ఆయన పాత్రలతో ఆయన నటనతో మన మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఆయన కుటుంబానికి నాకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ ముఖం తదేక్షగా చూడగానే సుమారు ఒక 50 ఏళ్ళు రోజుకి 3 షిఫ్ట్లు 2 షిఫ్ట్లు చేసి నిద్రలేని రాత్రులన్నీ గడిపి ఇలాగా చాలా విశ్రాంతిగా నిద్రపోతున్నట్టుగా ప్రశాంతంగా కనిపించింది ఆ ముఖం. ఎప్పుడో నాటకాల రోజుల నుంచి మేము మిత్రులం. అప్పుడు నేను నాటక రచయితను కూడా కాబట్టి నా నాటకాలన్నీ ఆయన ఆడాడు బ్యాంక్ కాంపిటీషన్స్లో. కొన్నిటికి నేను ఆయనకి డైరెక్షన్ చేశాను. ఆయన రవీంద్ర భారతిలో గ్రాండ్గా ఒక ఫంక్షన్ చేశారండి, రంగస్థల గురువులకి సన్మానం అని. అందులో నేను కూడా ఉండడం నా అదృష్టం. అక్కడి నుంచి ఈ తర్వాత రచయితగా నేను రాసిన హలో బ్రదరు, సీతారత్న గారు అబ్బాయి, ఇంకా కొన్ని కిష్కిందకాండ,
చాలా సినిమాల్లో ఆయన మంచి వేషాలు పోషించాడు పాత్రలు. తర్వాత నటుడిగా మేము చాలా సినిమాలు చేసాం. ముఖ్యంగా ఎప్పటికీ నాకు అందరికీ గుర్తుకొచ్చే పాత్ర అమ్మ 1వ తారీఖులో నా తండ్రిగా నటించిన పాత్ర. అలాంటి పాత్రలో ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆయనకి జీవిస్తాడు తప్ప నటించాడు. ఎన్ని పాత్రలు 800, 900, 1000 వేషాలు వేస్తే అన్నీ దేనికదే విశిష్టంగా విలక్షణంగా ఉంటాయి. విలక్షణ నటుడు ఆయన. అందరినీ కూడా ఎంత చమత్కారం ఉందో, చిన్న పొల్ల విరుపు ఉంటుంది, ఆ పొల్ల అగ్గిపొల్ల లాంటిది బగ్గుబంటి ఉంటుంది కూడా. చమత్కారం వల్ల అది చాలా ఎన్హాన్స్ అయ్యి రాణించే వాని మాటలని నేను. అందుకే చుట్టూ చేరేవారు అందరూ షూటింగ్స్లో ఆయన చుట్టూను. నన్ను మాత్రం ఎందుకో ఒక 1% ఎక్కువ స్పెషల్గా చూసేవాడు ఆయన. నేను నాటకరంగం రోజు నుంచి రచయితను కూడా అవడం బట్టి, సినిమాల్లో కూడా రచయితను కాబట్టి 2-3 చోట్ల నా గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. ఒక చోట సినిమా రంగంలో మధ్యతరగతి జీవితాలని కె. బాలచంద్ర గారు ఎలా ఆవిష్కరిస్తారో, రంగస్థలంలో ఎల్బి శ్రీరామ్ దానికి ధీటుగా అంత బాగా రచించి ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు అని ఒక చోట అంటే, ఇంకో చోట మీరు సరస్వతి పుత్రులు, మంచి గురువుల దగ్గర శిక్షణ పొందారు, మంచి సినిమాలకి రచనలు, మంచి నాటకాలకి సినిమాలకి రచన చేశారు. సమాజానికి ఎంతో అవసరమైన ఉపయోగకరమైన ఆ పెన్నుని మీ జేబులో పెట్టుకుని మీరే మురిసిపోతే ఎలాగా, ఆ పెన్ను గుండెకి బరువు అనిపించట్లేదా అన్న చోట రాశాడు ఆయన స్టైల్లో. దానికి నేను ఏం చెప్పాలో తెలియక, పెన్ను తీయాలనే నాకు ఉందండి, కానీ తీస్తే జేబుతో పాటు పెన్ను కూడా తేలికైపోతుందేమో అని భయంగా అలా ఉంచేసాను, బరువుగానే ఉంది అని నేను అనేవాడిని. ఇలా చాలా అనుభవాలు. హలో బ్రదర్లో చాలా గొప్ప వేషం. ఆయన స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ మల్లికార్జునరావు కరెక్ట్ చేస్తుండేవాడు. కమాన్ మార్చ్ అంటే ఇది మార్చి కాదు ఏప్రిల్ అని, అలాగో అవి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎప్పుడు మానేస్తావరా అని అనేవాడు. చివరికి మల్లికార్జునరావు గారి డెత్ సీన్ ఒకటి ఉంటుంది, అందులో అంటాడు, అరే మళ్ళీ నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావు కదరా, ఇక నుంచి నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎవరు కరెక్ట్ చేస్తారా అని ఏడ్చాడు. అలాగే ఇప్పుడు మాలాంటి కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మేమందరూ చాలామంది ఇప్పుడు మా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే మా తప్పులు ఎవరు కరెక్ట్ చేస్తారు, ధైర్యంగా మాట్లాడగలుగుతారు అని గుర్తుకొచ్చింది నాకు. అది అంటే ఇలాంటి పెద్ద వాళ్ళు ఉంటే, మేము పెద్దవాళ్ళం అయినా కూడా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారని ధైర్యంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళే అలాగా తప్పుకుంటుంటే నెక్స్ట్ టోకెన్ మందే కదా అని భయంగా ఉంటుంది. భయంగా ఎందుకు, వెళ్ళిపోయిన వాళ్ళు ఏమో నష్టపోరు, ఇంకా గొప్ప జీవితాలని అనుభవిస్తూ ఉంటారు. మనం వెళ్ళిపోతే అలాంటి దాన్ని అందుకోవచ్చు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక మహాప్రస్థానం ముగిసింది. ఆయనకి, వారి కుటుంబ సభ్యులకి శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను.